ఈరోజు ఒక చిన్న విషయాన్ని అయితే మాట్లాడతా. ఒక మిత్రుడు ఒక చిన్న కామెంట్ పెట్టిండు. అదేంటంటే, మనసు చాలా తేలికగా ఉండాలంటే మన ఆలోచన ఎలా ఉండాలి, మన యొక్క ఆ థింకింగ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది. సో నేనేమంటున్నా అంటే, మనసు బరువుగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, లైఫ్లో చాలా మటుకు ఏదో తెలియని మనసులో చాలా రకరకాల పరిస్థితులను మనం దాచుకుంటాం జీవితంలో. సో దానివల్ల మనసుని మనమే పాడు చేసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మనం పొద్దున్నే లేస్తాం, ఎదుటి మనిషిని చూస్తే మనం ఓర్వలేం, బాగా బతికితే. కొంతమందిని చూసి ఏడుస్తూ ఉంటాం రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో. లైక్ వాడు బాగా బతుకుతున్నాడు, వాడు ఇలా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడు. అంటే ఇవన్నీ మనకి సంబంధం లేని విషయాలు, మన మనసుకి సంబంధం లేని విషయాలు. కానీ మనము రకరకాల విషయాలని మన మనసులో నింపేసుకుంటున్నాం. అవసరం లేవు మన జీవితంలో. సంబంధం లేని విషయాలన్నీ మన యొక్క మనసులో నింపుకొని మన మైండ్ని మనం పాడు చేసుకుంటే మన మనసు ఎప్పుడు కూడా బరువుగా ఉంటుంది, తేలికగా ఉండదు. ముందు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము, చాలామందికి తెలిసిన విషయమే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న విషయం ఏంటంటే, అసలు మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి? జీవించడానికి. ఒకళ్ళని చూసి ఏడవడానికో, ఇంకొకళ్ళని చూసి ఈర్షపడ్డానికో, రకరకాల పరిస్థితుల గురించి వాదన పెట్టుకోవడానికో, ఇవన్నిటి వల్ల మనం ఏం సాధిస్తామనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితకాలం మన యొక్క ప్రశాంతతను మనం కోల్పోతున్నాం. ఎవరితో నీ యొక్క పోలిక అవసరం లేదు. నీ జీవితం నీకుంది. ఆ జీవితం యొక్క మూలం నువ్వు అర్థం చేసుకో. నీ యొక్క ప్రశాంతతని నువ్వు కోల్పోవడానికి నువ్వే కారణమని తెలుసుకో. సంబంధం లేని విషయాల గురించి ఆలోచించి నీ యొక్క మనసుని పాడు చేసుకుంటున్నావు. బాగా బతికే వాళ్ళని చూసి ఎందుకు ఓర్వలేనితనం? ఇంకొకళ్ళని చూసి ఎప్పుడు వాదన పెట్టుకుంటావు? ఎదిగే వాళ్ళని ఎదగనివ్వు, బతికే వాళ్ళని బతకనివ్వు, జీవితంలో ముందుకెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వు. ఇవన్నీ నీ యొక్క స్థితి, మైండ్ సెట్ మార్చుకోగలిగితేనే జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం బతకడానికి ఈ భూమి మీదకి వచ్చినామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మన జీవితం మనం బతకకుండా ప్రతి విషయం, సంబంధం లేని విషయాల గురించి ఆలోచిస్తూ వాదన పెట్టుకుంటూ అర్థం లేని దారులలో మనం వెళ్తూ మన యొక్క జీవితాన్ని ఏ రకంగా మనం ఉపయోగించుకుంటున్నామో కూడా అర్థం కావట్లేదు. ప్రశాంతంగా నీ యొక్క జీవితాన్ని ఉపయోగించుకో, నీ యొక్క సమయాన్ని. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని నీకు కావలసినట్టుగా మార్చరు. నీకు నువ్వే మార్చుకో. నీ యొక్క సమయాన్ని అవసరం లేని వాదనకి, అవసరం లేని విషయాలకి, అవసరం లేని డిస్కషన్స్లో పెట్టుకోకు. దానివల్ల నీ యొక్క ప్రశాంతతని నువ్వు కోల్పోతావు అనే విషయాన్ని తెలుసుకో. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఇవన్నీ మనకి తెలియని విషయాలు కాదు, కానీ మర్చిపోతున్న విషయాలని మనం తెలుసుకోవాలి. నచ్చినట్టు బతుకు, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి కాదు. ప్రశాంతంగా బతుకు, ఎదుటి వాళ్ళ యొక్క ప్రశాంతతని పాడు చేసి కాదు. ప్రతి ఒక్కరి జీవితం ఏదో సాధించాలి, ఏదన్నా ప్రశాంతంగా జీవించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉంటారు ఇక్కడ. సో మనిషి అనేవాడు మారాలి అంటే ఆలోచన మారాలి. పొద్దున్న లేస్తే పడుకునేంత వరకు
మనం దూషిస్తుంటాం, ద్వేషిస్తుంటాం, విమర్శిస్తుంటాం. సంబంధం లేని విషయాల గురించి విపరీతంగా ఆలోచించి మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోతుంటాం. మనం ఆలోచించాలి, ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఇప్పుడు నీకున్న సమయాన్ని నువ్వు ఇప్పటి వరకు ఎంత వృధా చేసుకున్నావు? నీ సమయం వెళ్ళిపోయింది. ఆ సమయం దేనికి ఎక్కువ ఉపయోగించుకున్నావు అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. నీ సమయాన్ని ఇప్పటి వరకు పనికొచ్చే విధంగా వాడినవా? అవసరం లేని విషయాల గురించి ఆలోచించినవా? అవసరం లేని వ్యక్తుల గురించి డిస్కస్ చేస్తూ నీ యొక్క సమయాన్ని కోల్పోతున్నావా? నీ యొక్క సమయాన్ని నువ్వు అసలు దేనికి ఉపయోగించుకుంటున్నావు? నీ కోసం ఉపయోగించుకుంటున్నావా? నీ ఆలోచన కోసం ఉపయోగించుకుంటున్నావు? నీ యొక్క ప్రశాంతంగా బతకడానికి ఉపయోగించుకుంటున్నావు? అసలు దేనికి ఉపయోగించుకుంటున్నావు? అసలు దేనికి మన యొక్క జీవితం అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని సంబంధం లేని విషయాలు, సంబంధం లేని వ్యక్తుల గురించి, దానివల్ల లాభం లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమొస్తుంది? నీ యొక్క జీవిత ప్రయాణంలో విలువైన సమయాన్ని కోల్పోతావు. మళ్ళీ మళ్ళీ వస్తుందా నీ జీవితం? మళ్ళీ మళ్ళీ నువ్వు కోల్పోయిన సమయాన్ని నువ్వు సంపాదించుకుంటావా? సో ఎందుకు ఈ యొక్క పగ, ఈ యొక్క పంతం, ఈర్ష్యాలు, ద్వేషాలు, ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు, ఈ యొక్క విచిత్రమైన లక్షణాలు నీ యొక్క శరీరం మొత్తం ఉన్నప్పుడు నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని ఎలా నువ్వు సంపాదించుకుంటావు? నీ యొక్క శరీరంలో ఉన్న విషపూరితమైన కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని పదార్థాలు ఇవి తీసే ఫస్ట్. నీ లోపల అన్ని విషమైన లక్షణాలు పెట్టుకున్న తర్వాత నీ యొక్క జీవితం ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది? తీసేయి ఫస్ట్. అవి తీయగలిగితేనే నీ యొక్క జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నచ్చిన పని చేయి, లేకపోతే అట్లా ఊరికైనా కూర్చో, లేదా ప్రశాంతంగా ఏటన్నా ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళు. అంతేగాని ఉన్న సమయాన్ని పనికిమాలిన విషయాల గురించి, పనికిమాలిన వ్యక్తుల గురించి, అవసరం లేని విషయాలు ఊరికే వెళ్ళిపోయే జీవితాన్ని ఎందుకు అలా పట్టుకొని పనిగట్టుకొని నీ యొక్క ప్రశాంతతను కోల్పోయే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నావు? దానివల్ల ఏం రాదని తెలుసుకో. వీలైతే సరదాగా మాట్లాడు, వీలైతే నీ తరఫున ఒక మంచి మాటలు, నీకు తెలిసిన మాటలు చెప్పు. అంతే. నీ యొక్క ప్రశాంతతని కోల్పోవడానికి కారణం నువ్వే అని తెలుసుకో. అలా ఉండిపో, చేయాల్సిన పనులు చేసుకో, అవసరమైనంత ఆహారం తీసుకో, ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నించు. ఏది ఉందో అది నీదని తెలుసుకో. మనుషులతో కలిసి ఉండడానికి ప్రయత్నించు. వీలు కాకపోతే వాళ్ళ గురించి వాదన పెట్టుకోవడం దూరం చేసుకో. అంతేగాని ప్రతి ఒక్కరి జీవితంలో వేలు పెట్టాలి, ప్రతి ఒక్కరి జీవితం యొక్క చరిత్ర గురించి మాట్లాడాలి, ప్రతి ఒక్కరి జీవితం మీద నీ యొక్క ఇంట్రెస్ట్ అనేది పక్కన పెట్టేసి ఒక్కటి బాగా అర్థం చేసుకో. మనిషిగా పుట్టడం అంటే చాలా అదృష్టం అని తెలుసుకో. మళ్ళీ ఇంకో జన్మ ఉందనో, లేదా మళ్ళీ ఇంకోసారి అద్భుతమైన జీవితాన్ని నువ్వు సంపాదించుకుంటావో ఇవన్నీ నేను చెప్పను. కానీ ఒక్కటే చెప్తున్నా, ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నించు. ఉన్న ఈ యొక్క జన్మని కరెక్ట్గా ఉపయోగించుకో. నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే నీ యొక్క అవసరం లేని, నీ యొక్క విషపూరితమైన ఏవైతే లక్షణాలు ఉంటాయో అవి నువ్వు దూరం చేసుకో. మనిషిని మనిషిలా చూడు, వస్తువులని వస్తువులా చూడు, డబ్బుని డబ్బులా చూడు. దేనిలా చూస్తే అది అందగానే కనిపిస్తుంది అనే విషయాన్ని నువ్వు గమనించు. సో విలువైన జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి ప్రయత్నించు, వృధా చేసుకోవడానికి ప్రయత్నించకు. ఎందుకంటే నువ్వు నీ యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటే నీ యొక్క విషపూరితమైన లక్షణాలు, అలవాట్లు నీ పక్క ఉన్న వాళ్ళ మీద ప్రభావం అవుతుందని తెలుసుకో. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నాకు
ప్రశాంతంగా జీవించాలని లేకపోతే పనికిమాలిన విషయాల గురించి ఆలోచించడమే నా యొక్క లక్ష్యం అయితే, నా ప్రశాంతత నేను కోల్పోతూ నా పక్కన ఉన్న వాళ్ళ యొక్క ప్రశాంతతను కూడా మనం కోల్పోయేలా చేస్తాం. ఎందుకంటే అది నీ యొక్క లక్షణాలు ఏవైతే విషపూరితమైన లక్షణాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకు కూడా పాకిపోతాయని ఒక విషయాన్ని గమనించు. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు? జీవించడానికి. జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకో. జీవితం యొక్క అర్థం అంటే స్వేచ్ఛగా బతకాలి, ఆ స్వేచ్ఛలో బాధ్యత ఉండాలి, నలుగురితో ఉండాలి, నలుగురు యొక్క జీవితాలు చెడగొట్టేలా కాదు, సంతోషంగా జీవించాలి, ఎదుటి వాళ్ళని కించపరుస్తూ కాదు, హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా. అంతేగాని ఎదుటి వాళ్ళ యొక్క ప్రశాంతతని పాడు చేసేటట్టు కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఇదేం పెద్దగా జీవితంలో మనం పెద్ద రకమైన ఫిలాసఫీలు కావు, పెద్ద పెద్ద మాటలు ఏం కావు. ప్రశాంతంగా బతకాలంటే మనసు బరువు తగ్గించుకో. ఇక్కడ ఏం పెట్టుకోకు, అన్నెసెసరీ విషయాలు పెట్టుకొని దీంట్లో ప్రెషర్ లాగా పెట్టేస్తే నీ యొక్క బరువు అనేది చాలా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకో. బరువు పెట్టుకోకు మనసులో, తేలికగా ఉండు. అలా ఉండిపో, అట్లా జీవితం అట్లా వెళ్ళిపోవాలి. అది గుర్తుపెట్టుకో. విలువైన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకున్న విషపూరితమైన జబ్బు వేరే వాళ్ళకి పాకేలా చేయకు. కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష, ద్వేషాలు, ఓర్వలేనితనం, ఇలాంటి రకరకాల ఏదైతే విషపూరితమైన లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ నీ యొక్క శరీరం నుంచి నువ్వు తీయగలిగితే తప్ప ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు గడపలేవు, ఎప్పుడు కూడా ఆస్వాదించలేవు అనే విషయాన్ని గమనించు. నీ శరీరంలో అవసరం లేని నువ్వు వదులుకుంటే తప్ప అద్భుతమైన జీవితాన్ని నీకు నువ్వు తయారు చేసుకోలేవు అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా.